నమస్తే అన్న. ఇందాక మీరు మాట్లాడుతూ మళ్ళీ ఈ సినిమా నుంచి 1 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. లైక్ మీరు స్టార్టింగ్ లో ఇనిషియల్ స్టేజ్ లో సక్సెస్ఫుల్ చూసారు వరుసగా, అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఫెయిల్యూర్స్ కూడా చూసారు. ఫెయిల్యూర్స్ నుంచి ఏం నేర్చుకున్నారు? లైక్ ఇప్పుడు ఆ వరల్డ్ చెప్పడానికి రీజన్ ఏంటి? ఇక్కడ నుంచి 1 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారన్నారు. అంటే డెఫినెట్లీ దేర్ ఆర్ ఫిల్మ్స్ విచ్ ఆర్ యావరేజ్గా నడిచినాయి, కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ ఫర్ డూయింగ్ దోస్ ఫిల్మ్స్ నా ఫిల్మోగ్రఫీలో. అండ్ దేర్ ఆర్ ఫిల్మ్స్ విచ్ ఐ కాన్షియస్లీ ఫెల్ట్ లైక్ షుడెంట్ హ్యావ్ బీన్ ఇన్ మై ఫిల్మోగ్రఫీ అని. సో నడవనంత మాత్రం బ్యాడ్ ఫీలింగ్ కాదు, బట్ ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకునే ఇంకొంచెం కాన్షియస్ ఉండేది అని ఐ రియలైజ్డ్. సో డెఫినెట్లీ 1 నుండి ఎందుకు మొదలు పెడతా అన్న అంటే డెఫినెట్లీ మళ్ళా అంటే ఒక టెంపోకి మళ్ళీ బ్రేక్ రాకుండా ఇట్ విల్ బి న్యూ స్టార్ట్ అంతే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫంకీ అండి. థ్యాంక్ యూ. అనుదీప్ గారు చెప్పండి, ఇది డైరెక్టర్ స్టోరీ కదా, సో మీ ఇన్సిడెంట్లు మీరు చూసిన మూమెంట్స్ ఏమైనా ఉండబోతున్నాయి ఈ సినిమాలో? కొన్ని ఉంటాయండి, కొన్ని ఉంటాయి. రొమాంటిక్ సీన్స్ అన్ని నవే. సో విశ్వ గారు అదే క్వశ్చన్, మీరు కూడా డైరెక్టర్ కదా, సో మీకు ఏమైనా గుర్తొచ్చినాయి ఈ సినిమా చేసేటప్పుడు మీ మూమెంట్స్ యాజ్ అ డైరెక్టర్ గా? ఫలక్నామా దాస్ కానీ దాస్ కదమ్కి చేసేటప్పుడు కానీ యాజ్ అ డైరెక్టర్స్ గా అంటే యాక్టివిటీ. ఈ సినిమాలో ఉండే కోమల్ అనేటోడు ఇంకా గొప్ప డైరెక్టర్ అన్నట్టు. సో వాడు ఎంత గొప్ప డైరెక్టర్ మీరు సినిమాలో చూస్తారు. సో ఐ కాంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ కోమల్. కోమల్ ఇస్ దేర్. అనుదీప్ గారు, యాక్చువల్గా ఈ సినిమా టీజర్లోనే మీరు వేశారు దిస్ ఈజ్ నాట్ ద పార్ట్ 2 లేని సినిమా అని చెప్పేసి. అలాగే మనకి ఇప్పుడు బేసిక్ గా సినిమా పోస్ట్ పోన్ అవుతాం అనేది ఒక ట్రెండ్ ఉంది, కానీ 2 నెలలు ప్రీపోన్ అవడం ఏంటి, దాదాపు 50 days. అదే అంటే రెడీగా ఉండే కాపీ. సో ఇది బెస్ట్ డేట్ అనుకోని చెప్పి రెడీగా ఉంది కదా ఎట్లా అని చెప్పి అంత దూరం ఎందుకు ఏప్రిల్ అనుకున్నాం ఫస్ట్, బట్ అంత దూరం ఎందుకని ఫిబ్రవరిలో ప్లాన్ చేసేస్తున్నాం. మరి ఏమన్నా కొంచెం వర్క్ స్ట్రెస్ అయిందా, లేదంటే కనుక సాఫీగా కంప్లీట్గా అయిపోయింది? ఉంటుంది డెఫినెట్గా కొంచెం స్ట్రెస్ ఉంటుంది, బట్ ఫినిష్ అవుతుంది ప్రశాంతంగానే ఉంటుంది. అయితే విశ్వక్సేన్ గారు, మీరు అన్నారు లాస్ట్ అంటే కొన్ని కాన్షియస్గా తీసుకున్న డెసిషన్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ సినిమా అంటే ఆఫ్టర్ మీ లాస్ట్ సినిమా తర్వాత అనుదీప్ గారితో చేయాలనేది అంటే స్క్రిప్ట్ ఉన్న తర్వాత అనుకున్నారా, లేదంటే కనుక అనుదీప్ లాంటి వ్యక్తితో పని చేయాలనుకుని స్క్రిప్ట్ డిస్కషన్? లేదండి, మరి ఐ థింక్ ఇట్ వాస్ గాడ్స్ ప్లాన్. వరుసగా అది ఆ సినిమా ఉన్నా ఎగిరినా ఏమైనా కూడా ఈ సినిమా అయితే ఇట్ వాస్ ప్లాన్ అన్నట్టు. ఐ థింక్ లైలా రిలీజ్ అయిన 8th day ఐ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. బాగా టీజ్ చేస్తున్నారు అనుదీప్ గారిని, అంటే దీంట్లో ఉన్న రొమాంటిక్ సీన్స్ అన్ని ఆయనవే అని చెప్పి. అన్నా మీకు ఏమన్నా మీకేం కావాలి చెప్పండి. మీకేం కావాలి? నాకేం కావాలి, ఏం జరిగిందో చెప్పండి. మీకేం కావాలంటే అదే అనుదీప్ ఆయనతో పనిచేసి మీరు కూడా అలా మారిపోయినట్టున్నారు. అనుదీప్ చెప్పండి. మీరు డైరెక్టర్ కదా, విశ్వక్ కూడా డైరెక్టర్. ఆయన ఏమైనా ఏళ్ళు పెట్టాడు దీంట్లో? ఎట్లా పెడతా సార్, ఎందుకు పెడతా సార్? నేను డైరెక్షన్ చేసినప్పుడు డైరెక్టర్, యాక్టర్ అయినప్పుడు యాక్టర్, అంతే. ఇంటర్ఫియరెన్స్ లేదా ఇన్వాల్వ్ ఏదో పేరు పెట్టాలి, ఏలు పెట్టాడు. ఇది నాగశ్విన్ బయోపిక, నాగవంశి గారి బయోపిక. నాగవంశి గారి బయోపిక్. ఆయన అంతా అబ్జర్వ్ ఏం చేశారండి? అన్ని కొంచెం ఆయన కొన్ని పర్సనల్. విశ్వక్, నువ్వు విజువల్ ఇన్స్పిరేషన్ ఎట్లా తీసుకున్నామమ్మా? చాలా స్లిమ్ అయిపోయారు ఏంటి సీక్రెట్? చాలా స్లిమ్ అయ్యారు ఏంటి అంత? లైటింగ్, జిమ్మింగ్, అదే అండ్ ఇయర్లీ టు చాలా ల్యాండ్ గ్యాప్ తీసుకున్నారు ఏంటి? 4 years అవుతుంది అనుకుంటే కదా? Gap year Telugu mein you're asking? Yes. I was waiting maybe for the right project, so I think Funky landed up, and I don't think so could have been any better than this project. Yeah, and it's also comedy, so it's my first time I'm doing comedy. It's a little difficult,
because I don't know the language so good, but still to understand that humor and connect with the humor with everybody, it's a little difficult. But I had a lot of fun, so I just hope everyone. అనేది మొన్న మనశంకర ఒకసారి సినిమా సక్సెస్ ఇది అనిల్ రావుడి గారికి చిరంజీవి గారు బెంచ్ కార్ కొనిచ్చారు. మీరు నాగవంశిని ఏమడుగుతారు హిట్ అయితే? ఈ సినిమాలో హీరో నాగవంశ, ఈ సినిమాలో హీరో ఎవరు, ఆ సినిమాలో హీరో ఎవరు, చిరంజీవి గారు. ఆ రోజులు ఇప్పియాలా మరి క్వశ్చన్ ఏమి? ఆయన చిరంజీవి గారు ఇప్పించారు, చిరంజీవి గారు ఇప్పించారు. ఇక్కడ ఎవరు ఇప్పియాలా? ఇదే ఇప్పుడు ఆయన అంటే ఫంక్షన్ ఎందుకు ఇప్పిస్తారు? ఫంక్షన్ లో ప్రొడ్యూసర్ అంటే హీరో ఇప్పించినప్పుడు ఇక్కడ హీరో ఇప్పియాలి కదా. మీరు ఇప్పిస్తారు. నీ దృష్టిలో నాగవంశ గారు కదా హీరో? మీకు బటన్ కావద్దు అనేసి నేను చెప్పాను. సో మీరు ఇప్పిస్తానంటే ఓకే. లేదు లేదు, పోయింది మా ఛాన్స్. అడుగుతారా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే? నాకు పెద్దగా కార్ల పేరు కూడా తెలియదు, ఎయిర్ బ్యాగ్ ఉంటే చాలు. అదే అనుదీప్ గారు ముందు రవితేజతో ఒక సినిమా అనుకున్నా, అది ఇదేనా? లేదండి, ఇది వేరేది, ఇది వేరే స్టోరీ. ఇది అంటే ఇది ఓన్లీ కామెడీ నేనా అదర్ దెన్ ఇంకేమైనా ఉంటుందా దీంట్లోనా అండి? ఫ్యామిలీ వాల్యూస్తో మంచి మెసేజ్ కూడా ఉంటుందండి ఈ సినిమాలో, కామెడీతో పాటు. విశ్వకర్ ఆయన కంగ్రాట్స్ అండ్ టీజర్ చాలా బాగుంది. అంటే విశ్వక్ గారి సినిమా వస్తుందంటే చాలా మంది ఆడియన్స్ ఈగర్లీ వెయిటింగ్. ఏంటంటే ప్రైజ్ లేదండి, సర్ప్రైజ్. విశ్వకర్ ఇవన్నీ టూలు ఉన్నాడు. విశ్వకర్ ఇటండి బెస్ట్ ఆఫ్ లక్ అండి. 2026 2026లో మీరు కంగ్రాట్స్, అది కాక హిట్ కొడతారనే ఒక వైబ్ కనిపిస్తుంది నాకు. టీజర్ చూశాను, చాలా బాగుంది. సాంగ్ అయితే ఆల్రెడీ చూశారు కదా, వైబ్స్ ఎలా వస్తున్నాయో. మీకు ఎలాంటి వైబ్స్ అనిపిస్తున్నాయి 2026లో? నేను ఈసారి హిట్ కొట్టగలను అనే వైబ్ అనిపిస్తుందా మీకు? నా వైబ్స్ నేను నాతో ఉంచుకుందాం అనుకుంటున్నా, షేర్ చేసుకోకుండా. డెఫినెట్లీ నాకు లిటర్లీ నేను ఎందుకు కోరుకున్నాను గట్టిగా, లాస్ట్ 14 సినిమా రిలీజ్ అయితే ఫిబ్రవరి 14 వీళ్ళు రకరకాల డేట్లు వేశారు, రిలీజ్ డేట్లు. కానీ నేను నా మనస్ఫూర్తిగా నేను మళ్ళీ ఈ సినిమా Feb 13th రిలీజ్ అవ్వాలి, తిరిగి మళ్ళీ 14th రోజు ఏం మిస్ అయినాం అనుకున్నామో, ఏది మిస్ఫైర్ అయింది అనుకున్నామో, సేమ్ 14th రోజు ఇట్ షుడ్ కమ్ బ్యాక్ ఇన్ టు మై హ్యాండ్స్ అని ఒక గట్టిగా అనుకున్నట్టున్నా. నేను Feb 13th అని వీళ్ళతో ఫైట్ చేస్తే వీళ్ళు April 3rd వెనక ముందు చాలా చేశారు, కానీ మరి గట్టిగా అనుకుంటా తిరిగి మళ్ళీ Feb 13th వచ్చింది. సో Feb 14th చెప్తా, మీరు అడిగిన దానికి ఆన్సర్. అంజిత్ గారు, యాక్చువల్గా మీరు జాతరత్నాలు సినిమా చేసినప్పుడు హీరోకి వాళ్ళకి ఎంత పేరు వచ్చిందో ఆ చిట్టి హీరోయిన్ కూడా అంతే పేరు వచ్చిందండి. అంటే ఈ సినిమాలో ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా యూనిక్ ఉంటుందండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే నేనేంటంటే కొన్ని అప్పటికప్పుడు డైలాగ్స్ రాయడం జరుగుతుంది. బట్ ఈమెకి లాంగ్వేజ్ రాదు, అయినా కానీ అప్పటికప్పుడు ఆమె నేర్చుకొని అప్పటికప్పుడు చేసిన యాక్టింగ్. సో మీకు చాలా ఇవి క్యారెక్టర్నే కాదు, సినిమాలో కూడా చాలా క్యారెక్టర్లు చాలా క్రేజీగా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. విశ్వక్ గారు, అంటే ఈ అనుదీప్ సినిమాలో ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్తో వెళ్తుంటే మీదొక స్టైల్ ఉంటుంది. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసేసారు? ప్రతి సినిమాలో ఎవ్రీ క్యారెక్టర్ నాకు తెలిసి కొంచెం ఛాలెంజింగ్గా నేను చూస్ చేసుకున్నాను. మీరు గామి అనుకోవచ్చు, అశోకవనంలో అర్జున కళ్యాణం అనుకోవచ్చు, ఓవర్ దేవుడు అనుకోవచ్చు. సో ఫిలింకి ఫస్ట్ చూసుకునేదే ఇఫ్ దెర్ ఇస్ ఎ కాంట్రాస్ట్ ఫ్రమ్ ఆల్ మై అదర్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిలిం. సో ఇంకా కానీ నేను చేసిన ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో అవుట్ అండ్ అవుట్ లైక్ వెరీ ఫ్రెష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రం ఇదే అవుట్ అనేది. అశోకవనం తర్వాత అనేది రొమాంటిక్ సీన్లో కొద్దిగా మీరు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారంటే ఎందుకు? చుట్టూ జనాలు ఉంటారు. లేదండి, అంటే అని చెప్తారు, నేను చేస్తాను. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, కాకపోతే మీరే కొద్దిగా అన్కంఫర్టబుల్ వద్దులే కట్ అనేసి అన్నారు. అట్లా లేదండి, ఫస్ట్ నుంచి ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా చేద్దామని ఉంది కాబట్టి సో దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పు. సో దానికి తగ్గట్టు సీన్లు రాయడము అట్లనే ఉంటుంది. సో Okay, thank you. Thank you so much, Adarki. Thank you, Sandhu. And wishing you all the very best. Thank you so much, Andy. Thank you so much. Love you, Kayadu.